కానీ ఇక్కడ సో మా వాళ్ళు జనాల కోసం పనిచేస్తే ఈ పోలీసులు అంటే వాళ్ళకు కూడా ఉంటుంది, పోలీసులు కానీ ఆర్మీ వాళ్ళు కూడా అంటే దేశాన్ని కాపాడాలని చెప్పేసి. బట్ ఇక్కడ మధ్యలో కొంతమంది రావడం జరుగుతుంది, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు. సో వీళ్ళు ఆడిపించినట్టు వీళ్ళు ఆడుతున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు దాడులు చేసుకుంటారు? ఇక్కడ మావోయిస్టులు, ఇక్కడ అంటే పోలీస్ బలగాలు కానీ ఆర్మీ బలగాలు కానీ దాడులు చేసుకుంటాయి. ఇక్కడ ఎవరి ప్రాణాలు పోతాయి? సో ఇక్కడ మావోయిస్టుల ప్రాణాలు పోతాయి, ఇక్కడ ఆర్మీ వాళ్ళ ప్రాణాలు పోతాయి, అట్లాగే పోలీస్ బలగాల ప్రాణాలు పోతాయి. సో ఇక్కడ ఏమర్థమవుతుంది? ఉండేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ చచ్చిపోతుంది ఎవరు? నార్మల్ పర్సన్స్. సో వీళ్ళు ఎందుకు చనిపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోడ్లు వేసే బదులు వాళ్ళకు చదువులకి ఒక స్కూల్ కానీ కరెంట్ లేదండి ఇప్పటి వరకు. అక్కడ మంట పెట్టుకొని వాళ్ళు ఉంటున్నారు, మధ్యలో మంట పెట్టుకొని చుట్టూ పండుకుంటారంట వాళ్ళు నైట్లో, ఏమైనా పాములు అవి వస్తాయని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నైట్ చీకటి అయిపోయింది, అక్కడ ఫుల్ పాములు అవి తిరుగుతూ ఉన్నాయి. సో ఒక పాము కూడా రావడం జరిగింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు. అదేవిధంగా హిడ్మా వాళ్ళ అన్న మాట్లాడుతూ అతి క్రూరంగా మా హిడ్మాని చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే నేను అడిగా, అంటే ఇది ఒక బూటకం అంటున్నారు కదా, సో మీరు చనిపోయినప్పుడు మనం ఇప్పుడు లాస్ట్ కార్యక్రమాలు కొన్ని జరిగినప్పుడు మీరు స్నానాలు చేయించారు కదా ఇద్దరికి, అంటే హిడ్మా వాళ్ళ వైఫ్కి. సో అంటే ఏమన్నా మీకు గాయాలు కనిపించాయా బాడీ మీద అని అడిగినప్పుడు, సో హిడ్మా వాళ్ళ అన్న చెప్పడం జరిగింది, సో చాలా కత్తిపోట్లు ఉన్నాయి, అంటే గుచ్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపారనుకుంటా నాకు తెలిసి. సో హిడ్మా వాళ్ళ అన్నయ్య చెప్పిన విషయం ఏంటంటే, హిడ్మాకి సెంటర్లో కూడా అంటే పురుషులకి మెయిన్ పార్ట్ ఎక్కడ ఉంటుందో ఆ పార్ట్ దగ్గర కూడా కత్తులతో పొడిచారు, మేము చూడడం జరిగింది, చాలా చిత్రహింసలు చేసి మాత్రం మా హిడ్మాని చంపడం జరిగిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అదేవిధంగా హిడ్మా వాళ్ళ వైఫ్ కూడా సో బాడీకి వెనుకల బ్యాక్ మొత్తం కత్తిపోట్లు ఉన్నట్టు, కుచ్చి చంపినట్టు, అంటే ఏదో చిత్రహింసలు చేసి చంపినట్టు ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా అనడం జరుగుతుంది, వేరే మావోయిస్టులను ఎందుకు చంపలేదు, వీళ్ళనే ఎందుకు ఎన్కౌంటర్ చేసిరు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు.